ఇక ఓట్ల దొంగలని ఈసీ రక్షిస్తుంది, ఇది వాస్తవం. ఓట్ల చోరీతో అధికారంలోకి బీజేపీ, చాలా చోట్ల మైనార్టీ ఆదివాసుల ఓట్లే తొలగించారు. 4 రాష్ట్రాల్లో ఒకే రీతిలో ఓటు తొలగింపు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాట్ కామెంట్ చేసిండు. ఇది బీజేపీ ఓట్ల చోరీ కాదు, చరిత్రను కూడా చోరీ చేస్తుంది, ఇది వాస్తవం. చరిత్రని తారుమారు చేసి వక్రీకరించి చేసే దాంట్లో మొట్టమొదటగా అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేసే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. నేను దానికి వ్యతిరేకమని చెప్పట్లేను, వాళ్ళు చేసే పనులకి వ్యతిరేకం. ఇక్కడ అందరూ హిందువులనే నాశనం చేస్తుంటే, హిందువులనే కించపరుస్తుంటే, హిందువులనే మనుషుల్లా చూడకపోతే, మేము హిందువులో మేం దేశభక్తులు అని చెప్పుకోవడం ఎందుకు? ఓట్లు చోరీ చేస్తారు, చరిత్రను చోరీ చేస్తారు, వక్రీకరిస్తారు, ఏది పడితే అది రాసి అబద్ధాన్ని నిజం చేసే ప్రయత్నంలో ఎన్నో నానా తంటాలు పడుతున్నారు బీజేపీ సంబంధించిన వాళ్ళు. సో నేను బీజేపీ అనట్లేదు, ఈసీ కూడా అసలు స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ఈసీ కూడా వాళ్ళకు ఒత్తాసు పలుకుతుందంటే ఈసీ ఎంత భయపడుతుందో, ఎంత ఒత్తిడికి లోనవుతుందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశంలో ఎవరిని పని చేయించకుండా తమ ఆధీనంలో ఉంచుకొని తమకు అనుకూలంగా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తుందంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిందనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. సో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ఇంకా పేద ప్రజలకి సరైన విద్య, వైద్యం, ఆరోగ్యం, ఇవన్నీ న్యాయం, ఇవన్నీ కూడుగుడ్డ ఇవన్నీ వచ్చే విధంగా గవర్నమెంట్లు ఉండాలి, కానీ లాక్కునే విధంగా ఉండొద్దు. ప్రజల నుంచి లాక్కుని వాళ్ళని హింసించే విధంగా ఉండొద్దు. మనిషిలా చూడకుండా ఇక ముస్లిం అనగానే ఒక జెండా ఎత్తుకొని నేను దేశభక్తుని అనడం కాదు. హిందువులే మనుషుల్లా చూడరు, అది గ్రహించండి. అప్పుడు హిందువులు అసలు ఎక్కడి ఓరు హిందువులు. భారతదేశంలో హిందువులు ఎన్ని మతాలు మారినా కానీ హిందువే, అది గుర్తుంచుకోండి. హిందువుల్లా చూడండి. హిందువులు ఎక్కడికి ఓరు, ఎన్ని మతాలు మారినా ఎక్కడికి ఓరు, ఇది రెండోసారి చెప్తున్నా. కానీ హిందువుల మీద రాజకీయాలు చేసి పబ్బం గడుపుకొని అధికారంలోకి వచ్చి ఇంకా హీనంగా ఇంకా పురాతన కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు అయితే భారతదేశంలో నడుస్తుంది. అది కాకుండా ఇన్నోవేటివ్గా భారతదేశం ముందుకెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం.